మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక పెద్ద రైడ్ దగ్గర అమర్ వాళ్ళందరూ నిలబడి ఉంటారు. రాథోడ్ ఇలాంటి పెద్ద పెద్ద డేంజరస్ రైడ్లు కాకుండా చిన్నవి టాయ్ లాంటివి ఉంటాయి కదా, పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్ళు అని అమర్ చెప్పడంతో పిల్లలందరూ బాధపడుతూ ఉంటారు. సార్ నేనున్నాను కదా చూసుకుంటానని రాథోడ్ అంటే అవసరం లేదని అమర్ అంటాడు. దాంతో పిల్లలు మరింత బాధపడుతూ ఉంటారు. ఏంటండి మీరు, మీకు భయం అయితే ఎలా, పిల్లల్ని వద్దంటే ఎలా, పిల్లలు ఆశపడుతున్నారు కదా అని అనామిక అరుస్తూ ఉంటే, అనామిక్ గారు మీరేంటి మా అన్నయ్య మీద అంత గట్టిగా అరుస్తున్నారు అని వినోద్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే పిల్లలు బాధపడుతున్నారు కదా అని చెప్పి ఇలా మాట్లాడాను, సారీ సార్ అని అనామిక చెప్తుంది. ప్లీజ్ అండి అని బాగి కూడా అడగటంతో అలాగేనని అమర్ అనడంతో ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు. సార్ పిల్లలతో నేనుంటాను సార్ అని రాథోడ్ తీసుకువెళ్తాడు. వినోద్ గారు ఈ రైడ్ అంటే నాకు కాస్త భయం, మీరు నాకు కంపెనీ ఇస్తారా అని చిత్ర అనడంతో ఓకే పద చిత్ర అని వాళ్ళిద్దరూ జంటగా వెళ్తారు. ఏమండి నాకు కూడా రైడ్ ఎక్కాలని ఉందండి, మీరు నాకు హెల్ప్ చేస్తారా, ఆ రైడ్ వరకు నన్ను తీసుకువెళ్తారా అని బాగి అడగటంతో అలాగేనని అమర్ అంటాడు. ఇక అమర్ రైడ్ దగ్గరికి వెళ్ళి బాగిని కూర్చోపెట్టి జాగ్రత్త అని చెప్తూ ఉంటే, ఏమండి మీరు కూడా ఎక్కండి, నాకు భయంగా ఉందండి, ప్లీజ్ అండి కంపెనీ ఇవ్వండి అని బాగి బతిమలాడుతూ ఉంటుంది. దూరం నుంచి అనామిక ఇదంతా గమనించుకుంటూ ఉంటుంది. సరే అని అమర్ చెప్పగానే ఇక బాగి ఓకే అక్క అని అనామిక వైపు చూస్తూ సైగ చేస్తూ చాలా సంతోషాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అమర్ పక్కన కూర్చోగానే అయ్యో నాకు భయమేస్తోంది అని బాగి కళ్ళు మూసుకొని అమర్ని గట్టిగా హగ్ చేసుకొని పట్టుకొని ఉంటుంది. ఏయ్ లూజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని అమర్ అంటే, ఇంకాసేపట్లో అవుతుంది కదండి అందుకేనండి భయమేస్తోంది అని బాగి భయపడుతున్నట్లు తెగ నటించేస్తూ ఉంటుంది. మనోహరి గారు మీ జంటే మిగిలిన్నారు వెళ్ళండి అని అనామిక అనడంతో ఏ జంటేంటి జంట అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అంటే మీరిద్దరూ మిగిలిన్నారు కదా అందుకే అలా మాట్లాడుతున్నాను అని అనామిక అంటే, నేను అమర్తో మాత్రమే ఎక్కుతాను అని మనోహరి అంటుంది. మూతి పళ్ళు రాలిపోతాయి మనోహరి గారు అని అనామిక అంటే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని మనో అంటుంది. అంటే మీరు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతే మూతి పళ్ళు రాలిపోతున్నాయని చెప్తున్నాను అంతే అంతే అని అనామిక కవర్ చేసుకుంటుంది. ఇక రైడ్ స్టార్ట్ అవటంతో ఏమండి భయమేస్తుందండి అని బాగి రాకున్నా కూడా అమర్ని గట్టిగా పట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. రణవీర్ నువ్వు అమర్కి కనపడిపోయావు కదా, కాబట్టి అంజుని కిడ్నాప్ చేయలేవు, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మనోహరి అంటే, లేదు మనోహరి నేను ఇక్కడి నుంచి వెళ్తే అది అంజును తీసుకొని అని రణవీర్ చెప్తాడు. ఎలా సాధ్యం అని మనోహరి అంటే, నేను అమర్తో ఉండగానే అంజుని తీసుకువెళ్తాను అని అంటే, ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పట్టిందా నీకు, అదెలా సాధ్యమని మనోహరి అంటుంది. అక్కడ చూడు అని రణవీర్ ఒక రౌడీని చూపిస్తూ ఉంటాడు. నేను అమర్తో మాట్లాడుతున్నప్పుడే నా మనిషి అంజుని కిడ్నాప్ చేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు, అప్పుడు అమర్కి నాపై డౌట్ రాదు, అమరేమో అంజు కోసం ఊరంతా వెతుకుతూ ఉంటే నేను అంజుని తీసుకొని కోల్కతా వెళ్ళిపోతాను అని రణవీర్ చెప్తాడు. సూపర్ అలాగే కంటిన్యూ చేయి అని మనోహరి అంటుంది. ఇక రైడ్ స్టార్ట్ అవటంతో బాగి లేచి నిలబడి అస్సలు భయం లేకుండా లేచి నిలబడుతూ ఉంటే అమర్ కూర్చో అంటూ గట్టిగా బాగిని పట్టుకొని కూర్చోపెడుతూ ఉంటారు. బాగి అలా ఎంజాయ్ చేస్తూ ఉండటంతో అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. వినోద్ గారు పిల్లల్ని అనామిక రాథోడ్ చూసుకుంటున్నారు కదా, మీరు నాపై కాన్సన్ట్రేషన్ చేయండి, నాపై కేర్ చూపించండి అని చిత్ర అంటే, నాకు పిల్లల తర్వాతే ఏదైనా అని వినోద్ అంటాడు. ఓహో అలాగా, అయితే పిల్లల్ని ముందు బుట్టలో వేసుకొని తర్వాత నిన్ను నా వైపు తిప్పుకుంటాను, ఆటోమేటిక్గా నువ్వు నా వైపు తిరిగిపోతావు అని చిత్ర అనుకుంటూ ఉంటుంది. రైడ్ అయిపోయిన తర్వాత వినోద్ అంజుని ఎత్తుకొని, రైడ్ స్టార్ట్ అయినప్పుడు లేచి నిలబడొద్దని చెప్పినా కూడా ఎందుకు అంజు అలా నిలబడ్డావు అని వినోద్ అంటే, డాడ్ కూడా నువ్వు కూడా ఏంటి బాబాయ్ ఇలా భయంగా మాట్లాడుతున్నావు అని అంజు అంటుంది. అప్పుడే అమర్ వచ్చి మొత్తం వినేసి ఉంటాడు. ఏంటి బాబాయ్ డాడ్ మొత్తం వినేశాడా, ఏదో ఒకటి కవర్ చేసి నన్ను కాపాడండి బాబాయ్ అని అంజు వేడుకుంటూ ఉంటుంది. నా వల్ల కాదు బాబోయ్, ఇప్పుడు అస్సలు కాపాడలేనని వినోద్ అంటాడు. అయితే ఇప్పుడు పిల్లల్ని నా వైపు తిప్పుకుంటాను అని చిత్ర మనసులో అనుకుంటూ ఉంటే, డాడ్ సారీ డాడ్ ఏదో ఎగ్జైటింగ్లో అలా మాట్లాడాను, ఇంకెప్పుడు మాట్లాడనులేండి అని అంజు సారీ చెప్తుంది. పిల్లలు రండి మనం ఎంజాయ్ చేద్దాం, ఇంకా రకరకాలు తిరుగుదాము అని చిత్ర అంటే, పర్వాలేదు చిత్ర, రాథోడ్ అనామిక బాగి ఉన్నారు కదా చూసుకోవటానికి, నువ్వేం అవసరం లేదని అమర్ అంటాడు.
చిత్ర, అమర్ వద్దంటున్నాడు కదా, నువ్వు పిల్లల్ని చూసుకోలేవు, వదిలేసేయ్ అని మనోహరి అంటే, ఏంటి మనోహరి ఇలా మాట్లాడుతున్నావు? పిల్లలంటే నాకు చాలా ఇష్టమని నీకు తెలుసు కదా, అందులోనూ ఈ పిల్లలెవరు? మన 6 పిల్లలంటే నా పిల్లలతో సమానం. పదండి పిల్లలు అని చిత్ర అంటుంది. అన్నయ్య, నేను చిత్ర చూసుకుంటాంలే అని వినోద్ అంటాడు. వీళ్ళని ప్రమాదంలోకి నేనే నెట్టి నేనే కాపాడినట్లు వినోద్ దగ్గర మార్కులు కొట్టేస్తాను అని చిత్ర మనసులో అనుకుంటూ పిల్లల్ని తీసుకొని వినోద్తో కలిసి వెళ్తారు. సార్, ఒక్క నిమిషం అంటూ అనామిక బాగిని పక్కకు లాక్కు వస్తుంది. సార్, కంటోన్మెంట్ నుంచి మెసేజ్ వచ్చింది అని రాథోడ్, అమర్ ఇద్దరు ఫోన్లో మెసేజ్ చూసుకుంటూ పక్కకు వెళ్తారు. బాగి, ఇప్పుడు చెప్పు, సార్తో నువ్వు డ్యూయెట్ వేసుకున్నావా అని అనామిక ప్రశ్నిస్తూ ఉంటే, అక్క, నేను ఆయన దగ్గరయ్యాం కానీ మేము డ్యూయెట్ వేసుకోలేదక్క, ఎందుకంటే అంత స్కోప్ లేదని నేనే వదిలేశానక్క అని బాగి చెప్తుంది. చా, ఏంటి డ్యూయెట్ వేసుకుంటావు అనుకుంటే వేసుకోలేదా? సరే, మీ మధ్య దూరం తగ్గిపోయిందా అని అనామిక అడగటంతో, అక్క, నేను ఆయన ఇంచి గాలి కూడా దూరనంత గట్టిగా హత్తుకున్నామక్క, మేము చాలా దగ్గర అయిపోయామక్క అని బాగి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. అయితే ప్లాన్ వర్కౌట్ అయిందనమాట. ఇలాగే మీరు ఇంకా దగ్గరవ్వాలి. అరుంధతి మేడంని ప్రేమించినట్లుగానే నిన్ను సార్ ప్రేమించాలి, దగ్గరికి తీసుకోవాలి అని అనామిక అంటే, థ్యాంక్ యూ అక్క, మా ఇద్దరిని కలపటానికి నువ్వు చాలా కష్టపడుతున్నావు, చాలా హెల్ప్ చేస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అని బాగి అంటుంది. మీరిద్దరూ సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని అనామిక అంటుంది. సరే అక్క, నువ్వు ఆరు అక్క ఫోటోని ఎప్పుడైనా చూసావా అని బాగి అంటే, చూశాను అని అనామిక అంటుంది. అయితే ఆరు అక్క కంటే నేనే చాలా అందంగా ఉంటాననిపిస్తోంది అక్క. ఆరు అక్క కళ్ళు కలువ పువ్వు లాంటి కళ్ళు అని ఆయన చెప్తారు. మరి నేను ఫోటోలో చూసినప్పుడు నాకు అలా అనిపించలేదు. అమ్మో, అచ్చు ఆరు అక్కలాగే ఉంటుందని అంటారు. కానీ అది కూడా నాకు అనిపించలేదు. అసలు ఆరు అక్క ఏమీ బాగోలేదనిపిస్తుంది. ఎందుకని అక్క, నాకే అలా అనిపిస్తోందా? మీరు చూశారు కదా, మీకు కూడా అలాగే అనిపించిందా అని బాగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే, వాటన్నింటి మీద నువ్వు కాన్సంట్రేషన్ చేయకు, సార్కి దగ్గర కావటానికి మాత్రమే కాన్సంట్రేషన్ చేయి అని అనామిక అరుస్తూ అక్కడి నుంచి బాగిని తీసుకువెళ్ళిపోతుంది. అమర్ గారు, నాకు ఒక ఫోన్ మాట్లాడాల్సిన పని ఉంది, నేను పక్కకు వెళ్తున్నానని చెప్పి రణవీర్ అక్కడి నుంచి దూరంగా వెళ్తాడు. రే, అదిగో వాళ్ళలో ఉన్న ఆ చిన్న పాపనే మీరు కిడ్నాప్ చేయాలి. బయటికి ఎలా తీసుకువెళ్లాలో నేను చెప్తాను, కానీ ఆ పాపని కిడ్నాప్ చేసి ఐస్ క్రీమ్ కోర్టు వెనుక ఉన్న క్యాబిన్ దగ్గరికి తీసుకొచ్చేసేయండి అని రణవీర్ అంజు పాపని చూపిస్తూ ఉంటారు. అలాగేనని వాళ్ళు అంటారు. సార్, పిల్లల్ని చిత్ర, వినోద్ మాత్రమే చూసుకోలేరు, నేను కూడా వెళ్తాను అని అనామిక వెళ్తూ, మనోహరి నువ్వెందుకు ఇక్కడ, మీరు కూడా నాతో పాటు రండి అని మనోహర్ని లాక్కు వెళ్తుంది. ఇక రాథోడ్ కూడా మెల్లగా అక్కడి నుంచి తప్పుకుంటూ, మిస్సమ్మ, ఓకే సార్కి దగ్గరగా అన్నట్లుగా తంబు చూపిస్తూ వెళ్తూ ఉంటాడు. ఏమండి, నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది అని బాగి కింద పడిపోతున్నట్లు నటిస్తూ అమర్ని గట్టిగా పట్టుకుంటుంది. నో అనే ఆప్షన్ లేదు కదా, పద తిందాం అని అమర్ అంటాడు. అమర్ ఒక చాకోబార్, ఒక కోన్ ఐస్ క్రీమ్ తీసుకొని, తీసుకో బాగి అని అంటే, ఏమండి నాకు అది కావాలి, ఇది వద్దు అది కావాలి అని 3 సార్లు చేంజ్ చేస్తుంది. ఏ లూస్, నువ్వే 2 తిను కావాలంటే అని అమర్ అంటే, 2 తింటే జలుబు చేస్తుంది కదండి అని బాగి కోన్ ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. అయితే అమర్ చాకోబార్ని నోట్లో పెట్టుకునే లోపలే బాగి కొరికేసి తింటూ ఉంటుంది. అలా అమర్ నోట్లో పెట్టుకోను, మళ్ళీ బాగి రెండోసారి తాను కొరికి తిన్ను, అలా మాటికి చేస్తూ ఉంటే అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక తినండి అంటూ కోన్ ఐస్ క్రీమ్ని అమర్ మూతికి రాసేస్తుంది. ఉండండి నేను తుడుస్తాను అని బాగి చీడకొంగుతో తుడుస్తూ ఉంటుంది. అలా అమర్ చేతిలోని ఐస్ క్రీమ్ని మాటికి బాగినే తినేస్తూ కోన్ ఐస్ క్రీమ్ కూడా తానే తినేస్తూ ఉంటుంది. ఈ లోపల ఇంతకుముందు మనోహరి ఆరు ఫోటో అని చూపించిన అమ్మాయి అటుగా వెళ్తూ ఉంటుంది. అదేంటి, ఆ రోజు మనోహరి ఆరు అక్క ఫోటో అని ఈ అమ్మాయినే కదా చూపించింది, మరి ఈ అమ్మాయి ఇక్కడ వెళ్తోందేంటి అని బాగి అనుకుంటూ, ఏమండి ఇప్పుడే వస్తాను అని కోన్ ఐస్ క్రీమ్ని అమర్ చేతిలో పెట్టేసి పరుగులు పెడుతూ అక్క అని పిలుస్తూ వెళ్తూ ఉంటుంది. మరి బాగి పట్టుకుంటుందా అని రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.